ఒక ఎంఆర్ వంటోడేమో అమ్ముకోమంటాడు, ఒక మున్సిపల్ కమిషనర్ ఏమంటో పర్మిషన్ ఇస్తాడు, ఇంకో ఎంఆర్ కూడా వచ్చేమో ఇది చెర్ల భూమి అంటాడు, ఇంకొక మున్సిపల్ కమిషనర్ వచ్చేదేమో ఇది ఇల్లీగల్ అంటాడు. అంటే వీళ్ళు మెదడు పనిచేస్తున్నట్ట, అది కింద ఏం జరుగుతుంది పైన తెలుస్తుందా అర్థమైతే లేదు. ఈ హైడ్రా వచ్చినప్పుడు మేము హైడ్రాకే వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు హైడ్రాకి వ్యతిరేకం కాదు, చెరువులు గొప్పగా సుందరీకరణ చేసేదానికి వ్యతిరేకం కాదు, మూసీలో కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్ళు పారిస్తా అంటే మేము వ్యతిరేకం కాదు. వ్యతిరేకం వల్ల ఏంటంటే 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం లేదా 10 ఏళ్ళ క్రితం ఇళ్ళల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, చిన్న ఉద్యోగులు కావచ్చు, లేదా గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, బంగారం అమ్ముకొని రుణాలు తీసుకొచ్చుకొని ఒక ఇల్లు కట్టుకుంటే 30 ఏళ్ళ క్రితం కట్టచ్చు, అది 10 ఏళ్ళ క్రితం కట్టచ్చు. ఇవి అక్రమం అని కూల్చేసే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా అనేది మన ప్రశ్న.